అంటే ఈరోజు గ్రామాలలో ఏదైనా పరిస్థితి బాగాలేకనో కేసులకు లేదా చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం కొంతమంది పోయినా వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళొక్కసారి పిలిస్తే చాలా ఈ పార్టీలకు వద్దామన్నట్టు ఉంది. కాబట్టి ముఖ్యమైన వాళ్ళు ఏదైనా గ్రామాలల్లో ప్రజలకు సేవ చేసేటోళ్ళకి పోయి అటు పోయినా కూడా వాళ్ళందరినీ కలుపుకొని పోదాం. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మన ఇంట్లో కూడా మన అన్ననో తమ్ముడో చిన్నదో పెద్దదో తప్పు చేస్తే ఇంట్లోకి వెళ్ళికైతే బయటకు వెళ్ళగొట్టాం కదా, మళ్ళీ తప్పు సరిదిద్దుకుంటే మళ్ళీ ఇంట్లో కలుపుకుంటాం. అట్లనే ఇవాళ వాస్తవ పరిస్థితి అర్థమైంది. కేసీఆర్ వస్తే బంగారు తెలంగాణ కాదు, కేసీఆర్ వస్తే బొందలగడ్డ తెలంగాణ అయిందన్న సంగతి చాలామందికి అర్థమైంది. మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా నేను బలకరిస్తేనేమో నాదికే చూస్తుంటారు. నేనేమనుకుంటే నడుచుకుంటూ పోయినా కూడా ఒక్కసారి బలకరిస్తే బాగుండని. అంటే పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ ప్రశాంతంగా మనశ్శాంతిగా లేరు. వాళ్ళకి నిద్ర సక్కవోకనో అన్యాయం చేసినవనో మోసం చేసినవనో లేదా అక్కడికి పోయిన తర్వాత బానిసలుగా తప్ప బతకలేని పరిస్థితులు ఉన్నాయనో. ఒకప్పుడు ఇట్లాంటి సమావేశం జరిగితే ఎర్రబల్లి దయాకరావు ఎట్లుండేటోడు అవునా? నిన్నమన్నెవరో ఒకటి పెట్టారు, పులిలాక ఉండేటోడు పిల్లిలాక అయిందని. వరంగల్లో సభ జరిగితే ఎవరో వెనకాల మండల స్థాయి నాయకుడు వెనకాల వంగి నడుస్తున్నాడు హరీష్ రావు, టీఆర్ఎస్ నాయకుడు వెనకాల. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పక్కన దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నటువంటి ఎర్రబల్లి దయాకరావు మన వరంగల్లో సభ పెట్టుకుంటూ మండల పార్టీ అధ్యక్షుని వెనకాల నడుస్తున్నాడు చిన్న స్థాయి నాయకుల్లాగా. వేదిక మీద కనిపించిందా? మాట్లాడిండా? మైకాన్ని ఇచ్చిందా? కనీసం వేదిక మీద చెయ్యి పనికి నన్ను పిలిచారా? కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎట్లుంటుండే, సార్ పక్కనే వెల్డింగ్ చేసుకున్నట్టు సార్ కానుకొనే కూర్చునేటోడు. ఇవాళ వెల్డింగ్ ఎక్కడ పోయిందో, నౌకర్ ఎక్కడ పోయిందో, కుర్చీ ఎక్కడ పోయిందో అట్లాంటి పరిస్థితులు టీఆర్ఎస్లకు పోయిన నాయకులకు జరుగుతున్నాయి. కాబట్టి మంచిగానే జరిగింది. ఇక్కడ మోసం చేసిన వానికి దేవుడు ఒకడు ఉంటాడు, ఆయన చూస్తాడు. ఒకవేళ మనం చూడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆయన చూస్తాడు. చేసిన వానికి చేసుకున్నంత మహానుభావ అని. చేసిన వాళ్ళందరికీ ఏం జరగాలో అది జరుగుతుంది. మనకు కొంతకాలం కష్టం ఉండొచ్చు. సినిమాలలో కూడా మీరు చూడండి, ఏ సినిమానైనా తీసుకోండి, 16 రీళ్ళు సినిమా అంటే 12 రీళ్లలో హీరో కష్టాలే ఉంటాయి. హీరో 12 రీళ్లలో సుఖపడ్డట్టే ఉంటాడు. 4 రీళ్లలో ఇక హీరో వచ్చి విలన్ను ఇబ్బడి ఇయ్యర కొట్టి హీరో గెలిచి ప్రజలందరూ హీరోకే స్వాగతం పలుకుతారు కదా. ఇవాళ మనకు కూడా కొంత కష్టం ఉండొచ్చు. కష్టం లేదని నేను అంటలేను. కష్టాలను ఎదుర్కొని నిలబడ్డోడే హీరో, నిజమైన హీరో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే హీరోలు. ఇవాళ టీఆర్ఎస్లో పోయినోడు ఎవడైనా జీరోనే. దానికి ఉదాహరణ ఎర్రబల్లి దయాకర్రావు. అసెంబ్లీలో లీడర్ ఉండే, పార్టీలో ప్రెసిడెంట్ ఉండే. ఇవాళ ఏమైనా ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి ఎమ్మెల్యేనే ప్రెసిడెంట్ అంట. అంటే ఇప్పుడు ఆయన పాలకుర్తికి ఎమ్మెల్యే, తెలుగుదేశంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉన్నోడు ఇవాళ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ప్రెసిడెంట్ అవుతున్నాడు ఎర్రబల్లి దయాకర్రావు. ఇంతకంటే అధ్వానమైన బత్యం కానీ ఉంటుందా? ఎవడన్నా జగాలు ఉంటే ఆ బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దుంకి చచ్చిపోవాలి. ఈడ పొలిట్ బ్యూరో మెంబర్ ఉండి, తెలంగాణ స్టేట్కు ప్రెసిడెంట్ ఉండి, అసెంబ్లీలో 15 మంది ఎమ్మెల్యేలకు ఫ్లోర్ లీడర్ ఉన్నాడు. ఇవాళ నియోజకవర్గ స్థాయి పార్టీకి ప్రెసిడెంట్ అవుతున్నాడు. అంటే అంతకంటే సిగ్గులేని బతికేమని ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయరు. ఈడుంటే గౌరవం ఎట్లుంటుందో గాడిపోతే ఎట్లయితుందో. కాబట్టి ఇవాళ మనం కలిసి కట్టుకుంటే మంచి రోజులు వస్తాయి.